ప్రస్తుతం మనం మామ్నార్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మామ్నార్లో సంజీవ్ ముదిరాజ్ గారు 30 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మార్నిషలు కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ఒక తల్లిలాగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇంకోటి ఎమ్మెల్యే సీటు కూడా వస్తుందని కార్యకర్తలు కానీ ఇక్కడ కొంతమంది అయితే ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎమ్మెల్యే సీట్ అయితే రాలేకపోయింది. మొత్తం మీద ఇప్పుడు అనుకున్న స్థాయిలో డీసీసీ పదవి అయితే దక్కించుకున్నారు. మొత్తం మీద పార్టీ కోసం అయితే ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు అనుభవించి కూడా పార్టీ కోసం ఏ పార్టీ మారకుండా పార్టీ కోసం అయితే కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే సీటును కూడా గెలిపించుకోవడానికి తనవంతు పాత్రగా ఎంతో కృషి చేశారు. ఇప్పుడు డీసీసీ పదవి ఇచ్చింది. కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంతో అన్నకు రావడం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ప్రజలు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అన్న ఎట్లా ఫీల్ అవుతున్నాడు? ఇంకోటి మొత్తం మీద లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతుంది. మొన్న బీసీ కూడా సీట్ ఇచ్చి నవీన్ యాదవ్ను 24,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతుంది. మొత్తం మీద ముదిరాజు కూడా ఒక బీసీ బిడ్డకు డీసీసీ పదవి ఇవ్వడం ప్రజలు ఎట్లా భావిస్తున్నారు, కార్యకర్తలు ఎట్లా భావిస్తున్నారు, కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ సంజీవ్ ముదిరాజు గారు